ఛానల్ అడ్వెంచర్ వ్లాగ్స్. ఈరోజు మనము తాటికొండ మైసమ్మ అమ్మవారి దర్శనానికి అయితే బయలుదేరాము. ఈ టెంపుల్ వచ్చేసి మనకి హైదరాబాద్ నుంచి ఒక 50 to 60 మధ్యలో ఉంటుంది. నాగార్జున సాగర్ హైవే. ఈ టెంపుల్ వచ్చేసి మనకి రంగారెడ్డి డిస్టిక్ యాచారం మండలంలోని మన తాడిపత్రి గ్రామ పరిధిలోని అడవి మధ్యలో అమ్మవారు వెలిశారు. ఈ అమ్మవారి టెంపుల్ తాటికొండ మైసమ్మ టెంపుల్ అనేది చాలా పవిత్రమైన టెంపుల్, చాలా పవర్ఫుల్ టెంపుల్. చాలామంది భక్తులు ఈ టెంపుల్ దగ్గరికి వచ్చిన వాళ్ళే వస్తూ ఉంటారు. తరచుగా వాళ్ళే కోరిన కోరికలు తీర్చిన అమ్మవారి ప్రతీక్ష. సో ఆ ఉద్దేశంతో వచ్చిన వాళ్ళే వస్తూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు అన్నమాట. ఈ ప్రయాణం అనేది, ఈ జర్నీ అనేది చాలా అద్భుతంగా, ఈరోజు వెదర్ కూడా చాలా ప్రశాంతంగా చల్లగా ఉంది. ఈ అడవి మధ్యలో ఉంటుంది కాబట్టి మనం కూడా వెళ్ళి దర్శనం చేసుకొని చూద్దాం. ప్రకృతి అందాలతో పాటు అమ్మవారిని దర్శనం చేసుకుందాం. లెట్స్ గో. గైస్ చూడండి, దారి మొత్తం అడవి మధ్యలో వర్షానికి కుంటలు పడి మట్టి రోడ్డులో ప్రయాణం. ప్రకృతి ఎంత చల్లగా పచ్చగా వ్యూని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. వావ్, దారి మధ్యలో ఇక్కడ వెళ్ళి చూడండి ఫ్రెండ్స్, మనం వచ్చే దారి ఇంత అడ్వెంచరస్గా ప్రకృతి ఒడిలో చాలా ఆహ్లాదకరంగా ఉంది.
ఇంత ఇంత మొత్తంలో రోడ్ అంతా కార్లు కష్టంగా ఉంది రావడము. జర్నీ మాత్రం చాలా అడ్వెంచరస్గా చెట్ల మధ్యలో పొలాల మధ్యలో చాలా బాగుంది ఫ్రెండ్స్. పంట పొలాలు, ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఎన్నో ఏళ్ల తర్వాత ఈ చెట్లను చూస్తున్నా నేను. చిన్నప్పుడు ఎప్పుడో చూసాము, మళ్ళీ ఇప్పుడు కనిపిస్తున్నాయి ఈ చెట్లు. ఎవరికైనా తెలిసి ఉంటే కనుక ఈ చెట్టు పేరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, రోడ్డు మొత్తం వాటర్తో నిండిపోయింది. చాలా అడ్వెంచరస్గా ఉంది ఫ్రెండ్స్. ఇంతమందికి ఎవరైనా ఈ టెంపుల్కి వచ్చి ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. మీ యొక్క ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవచ్చు, ఎలా ఉంది ఏంటి అనేది. మళ్ళీ వచ్చింది చెట్టు, చెప్పండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ టెంపుల్ అయితే తాడిపత్రి గ్రామం నుండి మనకి అడవిలో ఒక 3 కిలోమీటర్ల వరకు జర్నీ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఒక అడ్వెంచరస్ ట్రిప్ అని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది. కానీ 4 వీలర్ వస్తే మాత్రం, ఒక బండి వస్తే ఇంకో బండి మాత్రం పక్కకు ఆగాల్సిందే ఫ్రెండ్స్. దట్టమైన అడవి. చూడండి ఫ్రెండ్స్, రోడ్ ఎట్లా ఉందో. చూడండి ఫ్రెండ్స్, బోర్డ్ తెలంగాణ ప్రభుత్వం అటవీ శాఖ తాడిపత్రి.
ఇక్కడనే ఇదే అనుకుంటా. హాయ్ ఫ్రెండ్స్, మనం ఎంతగానో ఎదురు చూస్తున్న టెంపుల్ అయితే వచ్చేసాము. అడవిలో అమ్మవారు. దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఎవరు రాలే ఫ్రెండ్స్ ఇక్కడికి. ఇంకా కాసేపు మధ్యాహ్నం టైం వరకల్లా చాలామంది అందరూ వస్తూ ఉంటారు. ఇక్కడ అమ్మవారికి యాటలు, కోళ్ళు అన్నీ సమర్పిస్తూ ఉంటారు. మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. అయితే ఇది అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాము. సో ఈ అమ్మవారి పక్కనే మనకి అంతా కూడా కూర్చోవడానికి, వంట చేసుకోవడానికి, మనం ఇక్కడే వంట చేసుకొని తినడానికి ప్లేస్ అయితే చాలా బాగుంది. మంచిగా ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా ఇక్కడికి వస్తే మాత్రం ఎటువంటి బాధలు కానీ, ఎటువంటి మెంటల్ టెన్షన్స్ కానీ లేకుండా ప్రశాంతంగా ఊపిరి పీల్చుకొని ఇంటికి వెళ్ళొచ్చు. అంత ప్రశాంతంగా ఉంది ప్రకృతి మధ్యలో, అడవి మధ్యలో. మీరు ఎవరైనా రావాలి అని అనుకుంటే మాత్రం రావచ్చు. హైదరాబాద్ నుంచి మనకి నాగార్జునసాగర్ హైవే రూట్లో యాచారం దగ్గర నుండి లెఫ్ట్ తీసుకోవాలి. యాచారం దగ్గర నుండి తాడిపత్రి గ్రామం పరిధిలో ఉంటుంది ఈ టెంపుల్, అమ్మవారి టెంపుల్. చాలా ప్రకృతి మధ్యలో ప్రశాంతంగా ఉంటుంది. ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు వచ్చి దర్శనం చేసుకొని ఇక్కడ వండుకోవాలనుకుంటే కూడా వండుకోవచ్చు. ఇక్కడ మనకు కావాల్సిన కట్టెలు, రాళ్ళు అన్నీ కూడా ఉన్నాయి. చెట్లు ఏ చెట్టు కిందనైనా మనం చూసుకొని చేసుకోవచ్చు. హ్యాపీగా టైం స్పెండ్ చేసి వెళ్ళొచ్చు. ప్రకృతి మధ్యలో ప్రశాంతంగా ఉంటుంది. ఎవరైనా రావాలి అనుకునే వాళ్ళు, ఎవరైనా ఇక్కడికి వచ్చి ఉన్న వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. చూడండి, చాలా బాగుంటుంది. మీకు ఎవరికైనా అడ్రస్కి ఇట్లా కావాలి అని అనుకుంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నేను లొకేషన్ షేర్ చేస్తాను నేను. సో ఇది ఫ్రెండ్స్, మన వీడియో ఇంతటితో మాత్రం ఎండ్ చేస్తున్నాను. ఎవరైనా రావాలనుకునే వాళ్ళు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని చూసి వెళ్ళండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ మళ్ళీ మీకు రావాలి అని అనుకున్నప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.